ఈరోజు చాలా పని ఉంది గైస్, తప్పదు చేయాలి. ఇచ్చేసారు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, లక్కీగా మా మేనేజర్ ఒప్పుకున్నారు కాబట్టి పని చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. అది సంగతి. 8:40కి లాగిన్ అయిపోయాను ఈరోజు. వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి కంటిన్యూస్గా పని చేసుకుంటూ కూర్చున్నా. టైం అరౌండ్ 5 అయిపోతుంది అనమాట. తెలుసుగా ఈరోజు ఏముందో. ఈరోజు తెలంగాణ బాస్కెట్బాల్ ప్రీమియర్ లీగ్ ఉంది. మన ఫ్రెండ్ పీటర్ భయ్య ఆడుతున్నాడు. హైదరాబాద్ హనీ బజార్స్కి మన సపోర్ట్ అనమాట. స్టేడియంకి అయితే చేరుకున్నాం అండ్ మన భయ్య వచ్చి మనకి పాసెస్ ఇచ్చాడు. సో మంచిగా వీఐపీ సీట్స్లో హ్యాపీగా కూర్చున్నాం. ఇక్కడ చూస్తే ఆర్లేడీస్ మ్యాచ్ అవుతుందన్నమాట. వార్సిటీ మ్యాచెస్ అంటే హై స్కూల్ మ్యాచెస్ అనుకోండి, బాగానే అయ్యాయి. తర్వాత యాంకర్ పట్టుకొని నెక్స్ట్ మన తాలూకా ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దానికోసం చెప్పాల్సిన స్టేట్మెంట్ అని చెప్తూ కూర్చున్నాడు అనమాట. ప్లేయర్ సెంట్రిక్గా ఇలాగ ప్రీమియర్ లీగ్స్ కండక్ట్ చేయడం బాస్కెట్బాల్లో జరగడం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. అండ్ చాలా మంచి విషయం కూడా. ఇంతలో అయితే మన హనీ బేజర్స్ ఎంటర్ అయిపోయారు చక్కగా స్టేడియంకి. తర్వాత నైజాం నవాబ్స్ కూడా. రెండు టీంలు యాక్చువల్గా చాలా మంచిగా ఆడిన టీమ్స్ అండ్ వీ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ అనమాట. సో స్టార్టింగ్ సెరమనీ అయిపోయినాక మనతో వాళ్ళు వార్మప్ స్టార్ట్ చేసి ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసేసారనమాట. మ్యాచ్ సూపర్గా అయ్యింది. ఫస్ట్ హాఫ్ వరకు వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నట్టు అయ్యిందనమాట. ఫుల్ క్రౌడ్స్ అయితే నిండిపోయారు. ఫైనల్ మ్యాచ్ కదా, వీఐపీ సీట్స్ దొరకడం వల్ల హ్యాపీగా కూర్చున్నాను, అంత కష్టం అయ్యేది. అండ్ హాఫ్ టైంలో చౌరస్తా బ్యాండ్ వచ్చిందనమాట. నాకు ఈ బ్యాండ్ చాలా ఇష్టం. ఆ ఫేవరెట్ సాంగ్స్ అన్ని పాడేశారు వరుసగా. ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సబితా ఇంద్రారెడ్డి గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చారనమాట. మ్యాచ్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అయిందనమాట. థర్డ్ క్వార్టర్ పిచ్చెక్కిచ్చింది యాక్చువల్లీ మ్యాచ్ ఫుల్ వీడియోస్ చూసుకోవాలనుకుంటే అవి యూట్యూబ్లో ఉన్నాయి, వాటి లింక్ పెడతా. నాతో పాటు ఆడమంది కొంత ప్లేయర్స్, తర్వాత నా జూనియర్స్ గారు ఇక్కడ పెర్ఫామ్ చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా ట్విస్ట్లు టర్న్ తర్వాత, అంటే థర్డ్ క్వార్టర్లో యాక్చువల్గా నిజాం నవాబ్స్ కొట్టేస్తుంది అనుకున్నాం, కానీ దాని తర్వాత ఫోర్త్లో మన వాళ్ళు రెచ్చిపోయి ఫుల్ లీడ్ తీసుకొచ్చారు. సో ప్రజెంట్ అయితే ఇట్స్ విన్నింగ్ మూమెంట్. హైదరాబాద్ హనీ బజార్స్ అయితే విన్ అయిపోయింది. ఫుల్గా క్రౌడ్ సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. మొత్తానికి యూసఫ్గూడ నుంచి ఇంటికైతే తిరిగి వచ్చేసాను. కాసేపట్లో వచ్చినాక మళ్ళీ హైలైట్ చూసాను అనమాట. సో చూసారు కదా గైస్, అయిపోయింది హనీ బజార్స్ అయితే విన్. నైజాం నవాబ్స్ కూడా చాలా బాగా ఆడింది, కానీ ఆర్టికల్కి హనీ బజార్స్ అయితే విన్ అయిపోయింది. సూపర్గా అయ్యింది మ్యాచ్. లైవ్గా మనం చూసాం, కానీ ఇంటికి వచ్చాక కొన్ని హైలైట్స్ చూసాం అనమాట. మళ్ళీ అది సంగతి. మొత్తానికి ఈ రోజుకి ఇంతే. ఉంటాను ఇంకా. బాయ్.